హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో బేసికల్గా ట్రైలర్ చూసాక నాకు రకరకాలుగా అనిపిస్తుంది అనమాట. సో బేసికల్గా అంటే లైక్ ఫ్రెండ్స్ జోనర్స్లో ఉన్న వాళ్ళని కూడా చాలా లిమిటెడ్గా నమ్మాలి అండ్ వాళ్ళ మీద ఆశలు పెట్టుకుంటే అది. అండ్ ఇంకొకటి ఏంటంటే హెబా గారు ఇప్పటివరకు మనకి ఎప్పుడు డబుల్ యాక్షన్లో కనిపించలేదు, బట్ నాకు అనిపిస్తుంది ఆవిడ డబుల్ యాక్షన్ అని చెప్పేసి. బిఫోర్ అడిగితేనేమో అందరూ ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నారు, డబుల్ యాక్షనా కాదు అనేది అంటున్నారు. బట్ ఈ ధూమ్ ధామ్ ఏంటి అన్నది నాకైతే అర్థం కాలే. బట్ టైటిల్ విన్న వెంటనే నాకు గుర్తొచ్చిన పాట ధూమ్ ధామ్తో వస్తాను తిరగమరగా చేద్దాం పాట గుర్తొచ్చింది అనమాట. సో టీం మొత్తం అంతా పట్టున్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ టీం, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మామూలుగా లేదు. ఫస్ట్ అయితే నేను కెప్టెన్ ఆఫ్ ద షిప్ మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను. సో ఏంటి ధూమ్ ధామ్, మీరు రైడ్ ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, ఎప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది, అసలు ఈ స్టోరీ ఏంటి, ఎలా? ఇదండి బేసిక్గా ఈ ధూమ్ ధామ్ స్టోరీ గోపి మోహన్ గారిది అండి. అవునండి, గోపి మోహన్ కథ రాసిన తర్వాత దీని డైరెక్టర్గా ఎవరు బాగున్నప్పుడు నన్ను పిలిచారండి. సో ఆ కథ నుంచి స్టార్ట్ అయ్యింది. ఆ కథ నుంచి ఇంకా మేము నెక్స్ట్ ఫర్దర్గా అంటే బేసిక్గా లైన్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇంకా కథ వర్క్ చేస్తూ మొత్తం కథ రెడీ అయిన తర్వాత షూటింగ్ వెళ్ళిపోయామండి. సో బేసిక్గా దీనికి కథ రాసింది గోపి మోహన్ అండి. గోపి మోహన్ గారు అంటే చాలా వరకు దూకుడు, అవునండి, చాలా ఫేమస్ రైటర్ అండి. అలాగే దూకుడు, రెడీ, కింగ్, నమో వెంకటేశ, డి అన్నిటికీ తను రాసిందండి. అండ్ అంటే కొంచెం ఆ ఫ్లేవర్స్ అనేవి కనిపిస్తుంది. లైక్ మ్యారేజ్ సాంగ్ ఉంది కదా ఈ సాంగ్ లో, ఆ ఫ్లేవర్స్ అనేవి కనిపిస్తున్నాయి. లైక్ దూకుడులో కూడా మ్యారేజ్ సాంగ్ ఉంది అండ్ రెడీలో కూడా మ్యారేజ్ సాంగ్స్ ఉన్నాయి. సో ఏంటి ఎంత వరకు అంటే లైక్ సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా ఆ స్టోరీ? సిమిలారిటీ అసలు ఏముండదండి, ఇది ఫ్రెష్ కామెడీ అండి. బట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది తప్పితే ఎటువంటి సిమిలారిటీ ఉండదండి. బట్ ఎంటైన్ మాత్రం 100% ఫుల్ కామెడీ అదైతే ఉంటుందండి. సో బేసికల్గా ఏంటంటే ఒక చైనీస్ డిష్ని తీసుకొచ్చి పిక్కల్తో కలిపి తింటే ఎలా ఉంటుందో నాకు ట్రైలర్ అట్లా అనిపించింది. అంటే బేసికల్గా మీరు మొత్తం చూపించింది ఫారెన్ బ్యాక్డ్రాప్ చూపించారు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి చూస్తే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ కూడా చూపించారు. అసలు ఏ జోనరాకి వెళ్తుంది ఇది? ఫ్యాక్షన్ అంటూ ఉండదండి ఇది. అంటే ఒక 50% ఫారిన్లో ఉంటుంది, ఆ తర్వాత బ్యాక్ టు కథ అంటే హైదరాబాద్ జరుగుతుంది, ఇక్కడ జరుగుతూ ఉంది. ఒక పెళ్లి బ్యాక్డ్రాప్ జరిగే కథ కాబట్టి మీకు ఆ రెండు అలా మెర్జ్ అయినట్టు కనిపిస్తుందండి. ఫ్యాషన్ గట్రా ఉండదండి, ఫ్యాషన్ అంటే ఇదండి. ఓకే డన్. సో హాయ్ హెబా గారు, ఎలా ఉన్నారు? ఓకే, బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్తో వస్తున్నారు. లైక్ బిఫోర్ కూడా 2-3 ప్రాజెక్ట్స్ నేను చూశాను. సో ఈ కథ మీరు ఓకే చేయడం గల రీజన్స్ ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్ దట్ మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్స్? ఐ థింక్ బికాజ్ ఇట్ వాజ్ అ వెరీ సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా రోజుల తర్వాత నాకు ఒక సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చింది, అందుకే నేను ఒప్పుకున్నాను, యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, అంటే లైక్ హెబా గారికి ఈ క్యారెక్టరైజేషన్కి ఏమైనా ఈక్వాలిటీస్ ఉన్నాయా? Yeah, I like watching family entertainers. I am very big on family sentiment. I am very big on friend sentiment. So a lot of the sentiments that are in the film I resonate with as a person as well. So those. ఓకే, సో బేసికల్గా మీరు ఒక జానరా మూవీస్ చేయడం మొదలు పెట్టారు కదా. సో ఆ తర్వాత మీరు ఓదెల రైల్వే స్టేషన్ అని ఒక ప్రాజెక్ట్ చేశారు. అందులో మీ యాక్షన్ వాజ్ ఆసమ్. లాస్ట్ ఒక 10 to 15 minutes దోస్ ఆర్ గూస్ బంప్స్ అన్నమాట. అంటే ఆ మూవీ చేసిన తర్వాత దోస్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ మీకు? I think it's very, see, in the movie business it's very easy to get stereotyped. After my first film I was stereotyped as a bubbly girl. Then after Odella I was on the verge of being stereotyped as a, you know, those thriller person. So after my first film I was stereotyped as a bubbly girl, and after Odella I started getting a lot of thrillers. But I like both. I like playing a very serious role also, I like playing a bubbly role also. So it depends, whatever the character demands I'm okay with doing that. Okay, but both are equally fun for me. ఒక స్టోరీ విన్నప్పుడు హెబా గారికి ఆ స్టోరీలో ఏం నచ్చాలి? వాట్ ఆర్ ద థింగ్స్ దట్ షుడ్ బి దేర్? ఎలిమెంట్స్, ఏ ఎలిమెంట్స్ ఉండాలి స్టోరీలో? I think the story per se, whether I would watch this movie in a theater. B, what is my character? And C, who's the DOP? These three. DOP? Yeah, I have director. అంటే అందంగా చూపిస్తారు కాబట్టి అమ్మాయి అందంగా చూపిస్తాడు. తనకి హీరోయిన్ అనిపించుకున్నారు ఈవిడ. DOP, why DOP? Because a DOP can make or break a film. Okay. Well, makeup though is compulsory in every movie. I'm a heroine, I can't live without makeup. Okay. But a DOP, because the feel that the director wants, only a DOP can bring it to life. Who is your favorite DOP till the date? You have to tell. చాలా తెలివిగా ఈ మూవీ పేరు మాత్రం చెప్పకూడదు, ధూమ్ ధామ్ మూవీ DOP చెప్పకూడదు. I think I have
two favorites. 2 favorites anta, come on. One is Chota Sir and one is Siddharth Sir. Okay. Okay. Chota Ki Naidu Sir and Siddharth Sir. చూడకే నాయుడు గారు, సిద్ధార్థ్ గారు. సూపర్, చాలా స్మార్ట్ గా చెప్పారు. వాళ్ళిద్దరిలో టాప్ 1 Chota Ki Naidu Sir. He's senior. Siddharth Sir will not mind. సీనియర్ అని చెప్పేసి ఆయనకి ఫస్ట్. ఓకే డన్. సో హై నంబర్ 1 స్టూడెంట్ నంబర్ 1 అనాలా మిమ్మల్ని? ఏంటి అసలు దానికి దీనికి సంబంధం లేకుండా? యా బేసిక్గా ఆ మూవీ అయిపోగానే లైక్ ఐ వాంటెడ్ టు కంప్లీట్లీ డూ అనదర్ ప్రాజెక్ట్ విచ్ వాజ్ కంప్లీట్లీ కామెడీ. సో నేను ఆ మూవీ చేసే ముందు గల్ఫ్ ఇలాంటివన్నీ కొన్ని మూవీస్ చేశాను. బట్ ఈ మూవీతో ఇట్ గాట్ అ లాట్ ఆఫ్ ఫేమ్ అండ్ చాలా వైరల్ అయింది. సో ఎవ్రీ వన్ సా ఇట్ అండ్ ఆల్. అండ్ కరెక్ట్గా ఆ టైంలోనే కోవిడ్ వచ్చింది. సో రైట్ ఆఫ్టర్ ఫస్ట్ టైం రాజు కోవిడ్ మొత్తం వరల్డ్ అంతా లాక్డౌన్ అయిపోయి సో ఒక 1-2 years ఆ దీంట్లో ఉండేదన్నమాట. సో దట్ ఈస్ వెన్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ వాచింగ్ లాట్ ఆఫ్ రిపీట్ వాల్యూ ఉన్న కామెడీస్. సో నాకు కూడా నెక్స్ట్ స్క్రిప్ట్ ఎట్టు పరిస్థితుల్లోనే ఒక వెరీ లాంగ్ లైఫ్ ఉండి ఒక రిపీట్ వాల్యూ ఉండే కామెడీ మూవీ ఎప్పుడు చేయాలి అని ఐ వాంటెడ్ టు డూ అనమాట. సో అలాగా ఆ టైంలో కొన్ని స్క్రిప్ట్స్ ఇలాంటివి అన్నీ వెతుకుతూ ఉన్నప్పుడు గోపీమోహన్ గారు పరిచయం అయ్యి సో ఆయనకు కూడా మనకి ఇలాంటిది ఒకటి కావాలి సార్ ఇది అదే అని అంటే he gave a beautiful brilliant script anamata. So which is exactly what I wanted. So nowadays lo family dramas are too many. రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే చాలా ఫ్యామిలీ డ్రామాస్ వస్తున్నాయి మనకి. బట్ థియేటర్స్ కి వచ్చి ధూమ్ ధామ్ చూడాలి అని అంటే వాట్ ఆర్ ద స్పెషల్ ఎలిమెంట్స్? It's completely comedy. So comedy 100% comedy anamata. So family drama lone ఒక ఫ్యామిలీ కామెడీ అనొచ్చు దీన్ని బేసిక్గా చెప్పాలంటే. సో మోస్ట్ అదర్ ఫ్యామిలీ డ్రామాస్ విచ్ గో ఆన్ వాళ్ళకి ఒక ఏదో ఒక డ్రామా ఒక పాయింట్ ఉండి దాని మీద ఒక సమ్ సీరియస్ ఎమోషనల్ అన్నీ నడుస్తూ ఉంటాయి. మాది కూడా ఒక చిన్న పాయింట్ ఉంటుంది బట్ ఆ పాయింట్ మీదే మొత్తం అంతా కామెడీ నడుస్తూ ఉంటుంది. సో ఆర్ హోల్ సెటప్ వై యూ షుడ్ కమ్ టు ధూమ్ ధామ్ ఇస్ జస్ట్ ఫర్ ద కామెడీ. సో హ్యాపీగా 100% మీరు వచ్చి థియేటర్కి వచ్చి ఫుల్గా నవ్వుకొని ఫ్యామిలీ అంతా చూసి చాలా కామెడీస్ ఏంటంటే ఓన్లీ పిల్లలు చూడగలరు, ఐ మీన్ ఓన్లీ పెద్దోళ్ళు చూడగలరు, ఓన్లీ లైక్ అడల్ట్స్ ఆర్ యంగ్ యూత్ వీళ్ళకి టార్గెటెడే ఉంటాయి. కొన్ని కంప్లీట్గా థ్రిల్లర్ బేస్డ్ కామెడీసే ఉంటాయి. సో అవి ఓన్లీ థ్రిల్లర్ ఫ్యాన్స్ మాత్రమే చూడగలరు. సో అందరూ ఫ్యామిలీ అంతా చిన్న పెద్ద ముస్లిం అందరూ కూడా చూడగలిగే కామెడీ మూవీ మాది. అది ఇది 4th ప్రాజెక్ట్ కదా మీది? 5th project. So yeah, one of them was a small independent movie. Okay, iPhone to shoot chesina small independent movie. Including that was something Beach Road Chetan right? movie. Kada? Yeah. Okay. So గల్ఫ్ మూవీ విషయానికి వస్తే అంటే లైక్ మీ స్టోరీ సెలెక్షన్ కావచ్చు అంటే లైక్ మీ నెంబర్ 1 స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్ ర్యాంక్ అందులో కొంచెం అడల్ట్ కామెడీ ఉంటుంది కదా. అండ్ మీ గల్ఫ్ లో వచ్చేసి ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద జానర్. ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం ఉండదు. సో అలా ఈ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది ఏంటి? సో ఇది ఏంటంటే వీ వాంటెడ్ టు మేక్ ఇట్ కంప్లీట్లీ టార్గెటెడ్ అట్ ఫ్యామిలీస్ ఓన్లీ. సో మొత్తం అందరూ వచ్చి చూసేలాగా. సో ఇది కూడా ద హోల్ క్రక్స్ పాయింట్ నా క్యారెక్టరైజేషన్ వరకు వస్తే ఐఎమ్ స్పాయిల్డ్ బ్రాట్. ఇందులో స్పాయిల్డ్ బ్రాట్ అంటే ఒక బాగా డబ్బున్న ఫ్యామిలీలో ఒక పిల్లాడు. సో అలాగా రిచ్ కిడ్, ఒక రిచ్ కిడ్, స్పాయిల్డ్ రిచ్ కిడ్ అనమాట. అది సో అది ఆ క్యారెక్టరైజేషన్ అంతా. సో అంటే కావాలని జోక్స్ వేసి కావాలని నవ్విద్దాం పంచ్లు వేసి ఇది వేసి అలా ఉండదు. నాలాగా నేను బిహేవ్ చేస్తాను. సో సేమ్ ఫస్ట్ ర్యాంక్ రాజులో అలాగ ఒక నర్డ్ లాగా ఒక క్యారెక్టర్లో ఎలా బిహేవ్ చేస్తానో ఇందులో కూడా ఒక స్పాయిల్డ్ బ్రాట్ లాగా ఒక స్పాయిల్డ్ రిచ్ కిడ్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటా. అందులోనే ఒక సిచ్యువేషన్స్ అవన్నీ ఫామ్ అయ్యి ఎక్స్ట్రీమ్ ఫన్నీ సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఫారెన్ ట్రిప్స్ కి వెళ్ళే అంత డబ్బులు ఉండాలి కదా మరి అందులో సినిమాలో. ఒరిజినల్ లో కిడ్ అప్పుడు అస్సలు రిచ్ కాదు. ఇప్పుడు ఏదో కొంచెం అలా కిడ్ అప్పుడు రిచ్ అయితే ఏముంటది సార్, బొమ్మలు వస్తాయి. ఓకే, మీరు అట్లాగండి ఆయన అడగాలి ఏంటి సార్ మీరు అసలు రిచ్ కిడ్ ని చూపిస్తున్నారు అంటే ఏంటి మీ ఉద్దేశం? చూసే వాళ్ళందరూ ఫారెన్ వెళ్ళాలా? ఎలా వెళ్తారు?
వాళ్ళకి స్టోరీలు ఎట్లా వస్తాయి? కాదండి, అంటే స్టోరీ అకార్డింగ్ స్టోరీ తప్పితే కానీ రిచ్ డబ్బు ఉందని చెప్పి వాళ్ళు ఏమి వెళ్ళరండి. ఏదో ఇంజనీరింగ్ అయిపోయింది సరదాగా వెకేషన్ కోసం వెళ్తారండి అక్కడికి, అంతే. సరదాగా వెకేషన్ అంత అందులో బర్త్డే ఉంటుంది, బర్త్డే దానికోసం అని వెళ్తారు మమ్మల్ని అన్నమాట. చిన్నప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళండి అని అంటే కొట్టేటోళ్ళు సార్ మమ్మల్ని. మీరేమో వాళ్ళ వెకేషన్స్ కి ఎక్కడికో వెళ్తున్నారు. అంటే నవడేస్ అంతే కదండి, చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు అందరూ వెళ్తున్నారు కదా. చాలా మంది వెళ్తున్నారు సార్. సరదాగా మేము కూడా మమ్మల్ని కూడా మీ కాస్టింగ్ లో తీసుకోండి, మమ్మల్ని కూడా పోలాండ్ తీసుకెళ్ళండి. సో ఎస్, షూటింగ్ సగం వరకు పోలాండ్ లో జరిగింది, రైట్? అంటే సగమేం కాదండి, ఒక 20 days షూట్ చేసాం అక్కడ. సో ఎనీ మెమరబుల్ మూమెంట్ డ్యూరింగ్ ద షూటింగ్ ఇన్ పోలాండ్? చాలా చాలా ఉన్నాయండి. హెబా అయితే చాలా ఉన్నాయండి మెమరబుల్. అంటే ఆ కంట్రీ అండి ఈ మధ్య మనమే ఫస్ట్ షూట్ చేసామండి. అంటే టాకీ ఇంతకుముందు ఎవరో ఒక సాంగ్ చేశారండి, టాకీ అయితే మనమే ఫస్ట్ మన సినిమా చేసిన తర్వాత ఇంక వేరే వాళ్ళు చేశారు. వచ్చి వెరీ బ్యూటిఫుల్ కంట్రీ అండి, చాలా బాగుంటుంది. చాలా వాళ్ళు కూడా అక్కడ సిటిజన్స్ కూడా వెరీ ఫ్రెండ్లీగా ఉంటారు. లొకేషన్ కూడా అసలు ఇబ్బంది ఉండదండి, వీ కెన్ షూట్ ఎనీవేర్. సో బేసికల్గా సో మెనీ ప్లేసెస్ ఆర్ దేర్. మన మూవీ షూటింగ్స్ అన్ని డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతాయి. మీరు పోలాండ్ని సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? బేసిక్గా అండి కథ ప్రకారం యాక్చువల్లీ సపోజ్ బి షూట్ ఇన్ యూఎస్ఏ. ఎందుకంటే ఇప్పుడు యూఎస్లో చేద్దాం అనుకున్నారండి. మా ప్రొడ్యూసర్ గారు ఉండేది డెట్రాయిట్లో ఉంటారు. సో అక్కడ అనుకుని ప్లాన్ చేసాము, కానీ ఏంటంటే అప్పుడు ఈ కోవిడ్ వల్ల మనకి ఇవి దొరకలేదండి, ఏవైతే స్లాట్ దొరకలేదన్నమాట. వీసా దొరకపోయేసరికి నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం ఫారెన్ అన్నప్పుడు ఒక తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడండి, ఈ లివింగ్ ఇన్ పోలాండ్ అనమాట అండి. త్రూ తన ద్వారా ఈ మధ్య ఎవరు షూట్ చేయలేదు. యూరోప్ ఉంటుందండి, యూరోప్ చాలా మంది షూట్ చేసి, కానీ యూరోప్కి దీనికి కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇదంతా కొంచెం టెర్రకోట కలర్ టిపికల్గా ఉంటుంది అనమాట లొకేషన్స్ అండి. సో ఆ తెలుగు అబ్బాయి ఉన్నాడు కదా అని చెప్పి అక్కడ అది మనం బేస్ చేసుకుని అక్కడ వెళ్ళామండి, అక్కడ షూట్ చేసాం. బేసిక్ గా ఫ్రాంక్ గా చెప్పాలంటే పోలాండ్ ఈజ్ అ వెరీ లైక్ చాలా తక్కువకి దొరుకుతాయి అన్నీ కూడా. సో మనకి హోటల్స్ ఇవన్నీ ఈవెన్ ఇండియాతో కంపేర్ చేసిన మేము స్టే చేసే వెరీ చాలా బాగుంది ఆ హోటల్. సో మనకు ఆల్మోస్ట్ ఒక 2000-3000 ఆ ప్రైస్కి వచ్చేవన్నమాట. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 5 star, అంటే ఇట్స్ రేటెడ్ 5 star హోటల్. సో 2000-3000కి వచ్చేవి. సో ఈవెన్ లైక్ నార్మల్ క్యాబ్స్ కానీ ఇవి కానీ మొత్తం అంటే యూరోప్ కంపేర్ చేస్తే, అంటే ఇప్పుడు మీకు ఈ ట్రావెల్ వ్లాగ్స్లో ఇవన్నీ చూస్తుంటారు కదా, లండన్ కానీ ఫ్రాన్స్ కానీ ప్యారిస్ కానీ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్. ఈవెన్ యూఎస్ కూడా ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్. బట్ పోలాండ్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ చీప్ దేర్. సో ఈవెన్ లైక్ పిజ్జా అయినా ఏదన్నా అవుట్ సైడ్ ఫుడ్ అయినా ఇట్ కుడ్ బి డన్ ఇన్ ఆల్మోస్ట్ 1/3 or 1/4 ద కాస్ట్ అనమాట. సో హెబా గారు మీ ఫేవరెట్ షెడ్యూల్ ఏంటి డ్యూరింగ్ పోలాండ్ లో? The whole I didn't want to come back. You didn't know? I didn't want to come back. 1 week was left in the schedule and I was sitting with Sonia and Vijaya and I was telling them, should we go back? Should I fall sick so that they extend the schedule a little bit? పెద్ద స్కెచ్ చేసింది అక్క. But I didn't want to come back. I was so sad that I had to come back. Okay. So every day I had a blast. Okay. Is there anything like ఏదైనా కొంచెం కష్టం అనిపించేది ఏదైనా ఉందా డ్యూరింగ్? Yes, there was. So we went in October, like early October, mid, like end of October, mid, like beginning of November. So we went at the end of autumn and the beginning of winter. So the first week was very nice. It was very pleasant. After that, suddenly it became very cold. Okay. And I had to wear gowns and dance. I died. ఆ పాట ఏదో ఉందా? టమాటో బుగ్గలు అప్పుడు So first week I told everyone at home, it's very nice weather. India never experiences weather like this. Next week I called my mother and I said, I will die. So on shoot also every day she's like moth ho rahe. Because it was, was wearing gowns, I'm wearing these tiny skirts and I'm dying. సార్ మీకేముంది సార్, ప్యాంటు షర్టు షూస్ బాగా వేసుకుంటారు పాప ఆవిడకి. కూడా కోట్లు వేసేసామండి. ఇంకా నన్ను ఒకసారి పిలిచి, సార్ ఇఫ్ ఐ డై సార్ ప్లీజ్ నా ఫ్యామిలీ చెప్పాను సార్, ఇంకా ఈ చలి తట్టుకోలేకపోతున్నాను సార్, ప్లీజ్ కాల్ ది మై మదర్ సార్ అని చెప్పి నెంబర్ ఇచ్చిన అనమాట. ఎందుకంటే ఏమో రెడీ అయినప్పుడు తీసుకొస్తుంటే బాగా, అంటే ఏంటంటే ఒక 3:30-4 o'clock నుంచి బాగా ఎక్కువ అయిపోయిందండి, చలిసేది అనమాట. దాంతో అన్బేరబుల్ అనమాట. ఆ టైంలో అప్పుడు ట్రెంచ్ కోట్ వేసేసామని అందరికండి. ఇంకా గొడవ లేకుండా ఇంకా సాంగ్స్ అన్నీ అలా షూట్ చేసామండి అప్పటికి. ఓకే, నైస్. సో వన్ క్వశ్చన్ ఏంటి అని అంటే, లైక్ ధూమ్ధామ్ అనేది ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నారు కాబట్టి, సో గోపీమోహన్ గారు కథ కాకపోతే అంటే లైక్ హెబ్బా గారిని ఈ క్యారెక్టరేషన్కి తీసుకోవడం గల రీజన్ ఏంటి? అండ్ ఆవిడ చేసిన ఏ క్యారెక్టర్ మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది? దీంట్లో అండి ఒక బబ్లీగా ఉన్న క్యారెక్టర్ అండి, అందులో రిచ్ గర్ల్ క్యారెక్టర్ అనమాట. సో కథ మన గోపీమోహన్ కథ రాసుకుంటున్నప్పుడే ఇంకెవరున్నారంటే కొద్దిగా యాక్టర్ కూడా, అంటే తను సూపర్ యాక్టర్ అండి, యాక్టర్స్ అండి, మామూలు యాక్టర్ కాదండి.
అయితే అనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం హీరో ఎక్కువ అంటే కొంచెం సీనియర్ అమ్మాయి అయితే బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ అమ్మాయి బాగుంటుంది అని చెప్పినప్పుడు తను అనుకున్నారండి. తను కూడా కొంచెం న్యూ అంటే ఒక 4-5 మూవీస్ చేశారు కాబట్టి తన పక్కన కొంచెం గ్లామర్గా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ యాక్టింగ్ బాగా వచ్చిన అమ్మాయి అన్నప్పుడు మన హెబ్బాని చూస్ చేసుకున్నారండి. ఓకే డన్. సో అంటే లైక్ బిఫోర్ So this movie came to me through Sai Rajesh sir, the Okay. director of Baby. He recommended me to Gopi Mohan sir, and he Wow. was the one who got me this project. So special mention to Sai Rajesh sir. సాయి రాజేష్ గారు థ్యాంక్ యూ చెప్తున్నారు. హెబా పటేల్ గారు సూపర్. సో బేసికల్గా అంటే లైక్ యాజ్ అన్ డైరెక్టర్గా మీరు మాకు తెలుసు, బట్ ఇనీషియల్ డేస్లో మీరు ఎప్పుడైనా ఏడీగా కానీ ఎవరి దగ్గరైనా చేయడం లాంటివి చేశారా? చేశానండి, చాలా సినిమాలు పనిచేశాను. కోడైరెక్టర్గా శ్రీనివేట్ల గారి దగ్గర పనిచేశాను. వావ్. అంతకుముందు వైవి చౌదరి గారి దగ్గర ఫస్ట్ చేశానండి, తర్వాత శ్రీనివేట్ల గారి దగ్గర చేశాను. శ్రీనివేట్ల గారు ఏ మూవీస్కి? ఆల్మోస్ట్ అండి బాద్షా వర్క్ చేశానండి. బాద్షా వరకు? దూకుడు, రెడీ, కింగ్, నమ్మ వెంకటేష్, బాద్షా వర్క్ చేశాను. సో మరి ఇప్పుడు టచ్ లో ఉంటారా? ఉంటానండి. ఇప్పుడు ఆయన చూసారా మా మరి? టీజర్ తనే రిలీజ్ చేశారండి. ఓకే, శ్రీనివేట్ల ఏమన్నా? గారు. లాంచ్ చేసిందే శ్రీనివేట్ల గారు. ఓ నైస్ నైస్. అన్ని సాంగ్స్ పంపిస్తున్నానండి. ఆల్ సాంగ్స్ కూడా అతను బాగా అప్రిషియేషన్ చాలా బాగున్నాయి అన్నారండి. మొత్తం మన సినిమాలో 5 సాంగ్స్ ఉన్నాయండి. బట్ నేను అన్ని సాంగ్స్ ప్రతిదీ చూపిస్తుంటానండి. బట్ వెరీ వెరీ హ్యాపీ. గురువు గారి షేడ్స్ కనిపిస్తాయి అన్నమాట సినిమాలో. డెఫినెట్గా అండి, డెఫినెట్గా ఆ ఎంటర్టైన్మెంట్ మాత్రం అలాగే ఏమాత్రం తగ్గకుండా ఉంటుందండి. ఓకే, అలా ఉంటుంది. యా. అండ్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో? సో ఫస్ట్ నాది దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో రోజులు మారే. సో దట్ వాజ్ మై ఫస్ట్ మూవీ. సో దట్ వాజ్ ఆన్ 2016 ఎండ్. సో ప్రాబబ్లీ 16, 17, 18, 19, 20, 21, 2, 3, 8. 8 ఇయర్స్. 8 years. ఓకే, ఈ 8 ఇయర్స్ లోని మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ కాకుండా Yeah. మీకేమైనా ఆఫర్స్ రావడం కానీ, మీరేమైనా ఆడిషన్స్ ఇచ్చి ఓకే అనుకొని మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలా మూవీస్ ఉన్నాయి. కాకపోతే అవేవి పెద్ద ఆడలే. సో ఐ డోంట్ రిగ్రెట్ మచ్. ఓహో, ఎక్కువ ఆళ్ళ. అంటే నేను మిస్ అయిన ప్రాజెక్ట్స్ ఏవి ఆడలేదు. సో ఐ డోంట్ రిగ్రెట్ మచ్ అనమాట. Yeah, but first- చిన్న సైకో కనిపిస్తున్నారు నాకు. నేను మిస్ అయిపోయాను లేదు, కాబట్టి అది లేదు, హిట్ అలా కాలేదు లేదు. కాబట్టి అది పెద్ద పర్లేదు చెప్తాను. అంటే మీరు అదే అడిగారు కదా. ఓకే, బట్ ఫస్ట్ మూవీ నాది అంటే ఆడిషన్ చేసి సెలెక్ట్ అయింది రోజులు మారే. సో అది సేమ్ ఫస్ట్ రౌండ్ మనకి మారుతి గారి కథ అనమాట అది. సో ఆయన ఆఫీస్లో ఒకటి ఇచ్చాను. మళ్ళీ దిల్ రాజు గారు కూడా వచ్చి ఒక అందరినీ మీట్ అయ్యి అంటే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఫైనలిస్ట్ వాళ్ళందరినీ మీట్ అయ్యి నన్ను కూడా ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా చేసి ఏంటి ఎక్కడ చదువుకున్నది అంతా అడిగే అది సెలెక్ట్ చేసుకున్నాను. Okay. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఆన్ ఇన్ దాట్ వన్. సో ఈ 8 years ఆఫ్ జర్నీలో యు ఆర్ అ గుడ్ పర్ఫార్మర్, బట్ ఇప్పటి వరకు ఒక మంచి ప్రాజెక్ట్ పడకపోవడానికి వాట్ ఈస్ ద రీజన్ అనుకుంటున్నాను? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే అంటే ఫైండింగ్ అ గుడ్ స్టోరీ అండ్ డైరెక్టర్ is extremely hard and much harder than people actually think. సో జనాలు అందరూ అనుకునే అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే అలా అంత ఈజీ అయితే ఇప్పుడు ఉండేవాళ్ళు అందరూ హీరోలు అయిపోయేవారు. అండ్ ఆల్రెడీ ఉన్న అప్కమింగ్ హీరోస్ అందరూ కూడా టాప్ హీరోస్ అయిపోయేవారు. సో టు ఫైండ్ అ గుడ్ స్టోరీ అండ్ మోర్ దెన్ ద స్టోరీ ఇట్స్ అబౌట్ అ వెరీ వెరీ కేపబుల్ డైరెక్టర్ who can actually direct that movie is very very hard. సో అండ్ ఇక్కడ కూడా అంటే ఆ స్టోరీ ఫలానా ఆ డైరెక్టరు మనకు కావాల్సిన స్టోరీ ఆబ్వియస్లీ వాళ్ళు అనుకోరు. వాళ్ళు ఒక స్టోరీ అనుకుంటారు, ఐ వాంట్ టు మేక్ దిస్, ఐ వాంట్ దిస్ టు బీ దట్ విజన్ అని అనుకుంటారు. సో ఆ విజన్లో మనం ఫిట్ అవుతామా లేదా అనేది చూస్ చేసుకుంటారు. సో మనకు కావాల్సిన స్క్రిప్ట్ దొరకడం చాలా కష్టం, వాళ్ళకి కావాల్సినట్టు మనం ఉండడం ఇంకా కష్టం. సో అలాగా ఆ కాంబినేషన్స్ అవన్నీ వర్కౌట్ అవ్వలే. కొంతవరకు వర్కౌట్ అయింది, కొంచెం ఫస్ట్ ర్యాంక్ రాజు బాగా వర్కౌట్ అయింది అనిపించింది. అంటే లైక్ నాకు కావాల్సినట్టు స్టోరీ అండ్ ఆల్ దొరికింది దాంతో. సో మీ ఇద్దరు డైరెక్టర్ గారి గురించి చెప్పండి. అంటే లైక్ వన్ వర్డ్ అబౌట్ హిమ్, అట్ ద సేమ్ టైం ఆయన ఏ సీన్ చెప్తున్నప్పుడు చేస్తున్నాం కదా మళ్ళీ రీటేక్లు అడుగుతారు ఏంటి అని అనుకునేది ఎప్పుడైనా ఓపెన్లీ చెప్పాలి. చెప్పండి, పర్లేదు, పక్కనే ఉన్నారు ఆయన, కళ్ళు మూసుకుంటారు, ఏం పర్లేదు. ఆ నవ్వుతోనే మీకు అర్థం అవ్వాల్సింది. One word about the director. Good or bad word? Your wish. Very adjusting. Okay. We'll remove very adjusting because one word you asked. Scenes ke time pe no. Usually
before I go on set, he'll tell me what he wants. Usually, then if it is more than one take, it's my mistake. So మీదే ఇప్పుడు చాలా బుద్ధిమంతురాలు సార్, డైరెక్టర్స్ ఆర్టిస్ట్ ఇంటర్. మీరు చెప్పండి. సో బేసిక్గా ఆయన ఈయన కొద్దిగా బేసిక్ గా అన్నారంటే మసాలా మూసి చెప్తారు ఈయన. చెప్పండి. ఒక ఏ మూవీలోనైనా 300 to 500 డిఫరెంట్ షార్ట్స్ ఉంటాయి. అది వైడ్ యాంగిల్ అయినా క్లోజ్అప్ అయినా ఇవన్నీ. సో మన మూవీలో కూడా అరౌండ్ ఒక 500 to 600 షార్ట్స్ ఉన్నాయి. 500 to 600 షార్ట్స్లో కూడా ఏ ఒక్కటి, నాట్ ఈవెన్ వన్ సింగిల్ షార్ట్ కూడా ఫస్ట్ టేక్లో ఓకే చెప్పలే. no, he has said okay for me. For No, one takes. Yeah, no way, you అక్కడ don't మీరమ్మా remember. అబ్బా గారు కాబట్టి ఓకే చెప్పారు, ఆయనకి చెప్పలేదా? అబ్బా కాదు, నాకు కూడా కాదు, ఎవరు ఓకే No, మేబీ said okay, no, నేనున్న no. రోజు అయితే ఓకే చెప్పలే. సరే. నేను హెబ్బా అంటే నేను ఈవెన్ చూస్తున్న రోజు, నా సీన్ లేకపోయినా నేను చూస్తున్న రోజు కూడా ఆయన ఓకే చెప్పలే. సార్ క్లారిటీ So, ఇవ్వండి సార్. ఆవిడేమో అంటే చెప్పారంటారు, నిజంగా ఈవిడ నాకు- ఈయన అంటే నాకు చెప్పలేదు. గుర్తులేదండి, హెబ్బా but ఊరికే sometimes బటర్ చేయడానికి అలా చెప్పేస్తుంది. లేదు, లేదు, Plus sometimes దీనికి చాలా బాగుంటే- వీక్ మెమరీ. సో బాగుంటే వన్ టేక్ అండి, బాగాలేకపోతే మళ్ళీ 1 more చేయాల్సింది కదండి. అది ఇంకా కాదు, మీరు Obviously. కావాలంటే ఫుటేజ్ చూపించండి, ప్రతి దాంట్లో 2 షాట్లు ఉంటాయి, వద్దు సార్, ఇప్పుడు 100% ఫుటేజ్ ఉంటాయి. మొత్తం చూపించాలంటే కింద యాంకర్లు అందరూ అంటే మేబీ ఏంటంటే అండి, కాదులేండి, కానీ నేను అంత ధైర్యంగా Yeah, చెప్తున్నా yeah. డెఫినెట్ గా లేదని. ధైర్యశాలి అని ప్రూవ్ ఓకే సరే హెబ్బా, విచ్ షాట్ వాజ్ ఓకే ఇన్ ద No, ఫస్ట్ I టేక్? don't Many remember shots, many many shots. Tell me the shot. Tell me I- one shot. you forgot. I forgot. Sorry, Ah, but see. there must have been shots. One shot I'm telling. So సార్ ఏం జరుగుతుంది సార్, డిమాండ్ చేస్తున్నారు ఏంటి అసలు మీరు? నాకు తెలియ అడుగుతాను సో లైవ్ మరి లోనే. చెప్పాను కదా ఎంత ఎన్నిసార్లు okay. చేయాల్సి సరే వచ్చిందో. మీరు so గెలిచారు, అందుకని. ఆవిడే గెలిచారు, మధ్య మీరు చెప్పండి సార్. మీరు ఏ టేక్ కి ఓకే చెప్పలేదు, ఓకే లేదు, అయితే లేదు, ఓకే లేదండి, అంటే ఏదండి నిజంగా టేక్ బాగుందండి ఇమ్మీడియట్ ఓకే అనేస్తానండి. లేదన్నప్పుడు కానీ 1 more ఆయన చేయాల్సిందే నచ్చలేదు కదండి. take. అలాగా ఓకే. పని కట్టుకు మాత్రం చేయనండి, నచ్చితే మాత్రం ఓకే, నచ్చకపోతే డెఫినెట్ చేయాల్సిందే కదండి. ఇంకా యా డెఫినెట్లీ. అండ్ సాంగ్స్ ఆర్ వెరీ గుడ్, టీజర్ కూడా చాలా బాగుంది, ట్రైలర్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఎక్కడో ఈవిని మళ్ళీ కన్నింగ్ గా చూపిస్తున్నారేమో అని చిన్న భయం. లేదు, అలాంటిది ఏం లేదండి. బట్ అది అది story. కూడా మంచిదే యాజ్ అ డైరెక్టర్ అన్ని సార్లు తీయడం అనేది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సరే ఓకే అని అనేసాక రిగ్రెట్ అవుతారు. ఆ షార్ట్ ఏదన్నా సంథింగ్ First ఒక ఎన్జీ అయినా లేదంటే బ్లర్ అవుట్ అయినా ఇదైనా ఏదన్నా అయినా సరే వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఒక రెండో షాట్ తీసి పెట్టుకుంటారు. మేబీ దాని వల్ల మీరు ఏమో. ఇంకా అక్కడ టేక్ కానీ- దగ్గరే ఉన్నారా సార్? నేను ఇంకా క్వశ్చన్ దగ్గరికి వచ్చాను సార్. అంటే లేదు కొంచెం ఆయన ఫీల్ అవుతారని చెప్పి అలాగా. ఆయన చాలా క్లారిటీగా చెప్పేశారు. బట్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. సో హెబ్బా గారు, సో బేసికల్ గా అంటే లైక్ యాజ్ వీ డిస్కస్ బిఫోర్, మీకు యూఆర్ అ గుడ్ పర్ఫార్మర్, మీరు బాగా పర్ఫార్మ్ చేస్తారు. ఒకవేళ స్కోప్ ఇచ్చే రోల్స్ చేస్తే యూ నెయిల్డ్ ఇట్. Thank you. బట్ ఇప్పటి వరకు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో why any reason? I've been asked this question a whole lot of times. So now I stopped caring about this question. Also, I think post-COVID, I stopped looking at a project as a big project or a small project. I have looked at a project. I'm very grateful to God that I have been busy throughout. Yes. I have not had work. I have been paid reasonably well throughout. And with every project, I'm improving as an actor. Hopefully, that is, I hope the audience also looks at it like that. So these are the things that I'm very happy about. If bigger projects have to come my way, they will. Or mid projects come my way, or small projects come my way. I'm very happy to be an actor. Always. సూపర్. సో రీసెంట్ టైంలో వచ్చిన సినిమాస్ లో మీరు థియేటర్ కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి? అండ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ ఉంది, అడిగి నేను ర్యాప్ అప్ చేస్తాను. Telugu or Hindi or తెలుగు. Telugu lo, which was the last film that I watched? I watched Kalki and I really enjoyed it. కల్కి. కాదు, మీ ముగ్గురులో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఎవరు? అందరికి ఇష్టమేనండి, అందరికి ఇష్టమే. మరి ఆ ఐడియా ఎవరిది? దట్స్ ఆ రీ రిలీజ్ ఐడియా అయితే డైరెక్ట్ గారు. ఎలా వచ్చింది ఐడియా? అంటే సాంగ్ అండి, ఏదో ఒక రిఫరెన్స్ ఒకటి ఉందండి. ఉన్నప్పుడు ఆ సాంగ్లో పెడితే బాగుంటుంది అని చెప్పి ఐడియా వచ్చి మా ఏడి ఉన్నాడండి రవి అని చెప్పి, తను ఏదో రిఫరెన్స్ చూపించారండి. ఏదో ఒక రిఫరెన్స్లో అక్కడ వేరే పోస్ట్ ఉందన్నమాట, ఈ పోస్ట్ కదండి, వేరే పోస్ట్ ఉన్నప్పుడు ఆ పోస్ట్ రీప్లేస్మెంట్ మన హీరో పెడితే బాగుంటుంది అని ఐడియా వచ్చి ఇది చేసామండి. బేసిక్గా ఏదో చిన్న వేరే ఉందండి, వేరే దాని సంబంధం లేదు, సినిమా సంబంధం లేని పోస్ట్ అనమాట అది. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసామండి. అండ్ మోర్ ఓవర్ రీ రిలీజ్ పోస్టర్ పెట్టడం అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్ అనమాట. అంతకు ముందు అన్ని నార్మల్ పోస్టర్స్ ఉండేవి. సో మళ్ళా పాత పోస్టర్స్ ని రీ రిలీజ్ చేసే పోస్టర్లు కూడా పెట్టడం వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్. మామూలు కాదు, టీజర్ లాస్ట్ లో అదొక జలక్ ఇచ్చింది అనమాట ఫ్యాన్స్ అందరికి, మామూలుగా లేదు.
బట్ సెప్టెంబర్ 13 మా ముందుకు రాబోతున్నారు కాబట్టి ఆల్ ది బెస్ట్ ఫర్ you. ధూమ్ధామ్, సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో సెప్టెంబర్ 13 అందరూ థియేటర్స్ కి వెళ్ళి ధూమ్ధామ్ చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.